నమ శివాయ. ఇప్పుడైతే నాతో పాటు మీరు కూడా అన్నగిరినాథ టెంపుల్ చూసేయండి. మేమైతే ఈరోజు సాయంత్రం గిరి ప్రదక్షిణ అనుకున్నాము. మాకు తెలియకుండానే ఇక్కడ టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళ బిలీఫ్ ఏంటంటే అరుణాచలంలో 3 శివాలయాలు చాలా ఫేమస్. స్వామివారి మెయిన్ టెంపుల్, ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్, ఆది అన్నామలై టెంపుల్ అని 3 టెంపుల్స్. అనుకోకుండా మేము ఇదే రోజు గిరి ప్రదక్షిణ చేస్తున్నాము అండ్ మాకు ఇదే రోజు మెయిన్ టెంపుల్ దర్శనమైంది, ఇక్కడ స్వామి దర్శనమైంది అండ్ గిరి ప్రదక్షిణలో మేము ఆది అన్నామలై టెంపుల్కి వెళ్ళబోతున్నాము. చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. నిజంగా దేవుడు అనుగ్రహం ఉంటే అన్నీ మనం అనుకోనివన్నీ స్వామిని చేపించేసుకుంటారు. సో అలాగే మేము అనుకోకుండా అనుకుని చేస్తున్న పని అనమాట ఇది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేసిన తర్వాత అయితే యాక్చువల్లీ ఈ టెంపుల్ చాలా నియరే ఉంది. మేము తీసుకున్న మఠంకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి అట్లా వాకింగ్ చేసుకుంటానే వచ్చేసాము. రాగానే టెంపుల్లో మేమే ఉన్నాము, ఎవ్వరు లేరు. పంతులు గారు అయితే మంచిగా తెలుగులో మాట్లాడారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది పేరుకే తమిళనాడు. చాలామంది అంతా తెలుగులోనే మాట్లాడతారు, బోర్డ్స్ కూడా తెలుగులోనే ఉంటాయి. మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా పంతులు గారు మన గోత్రనామాలన్నీ చదివి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. అటు నుంచి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉందని ఐడియా లేదు, బట్ నేను ర్యాండమ్ రీల్స్ చూస్తున్నప్పుడు నాకు ఇట్లా తెలిసింది మహిషాసుర మర్దిని అమ్మ టెంపుల్ ఉంటుంది, కంపల్సరీ విజిట్ చేయాలనేసి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని మేము అరుణగిరినాథ టెంపుల్ నుంచి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. కొంచెం డిస్టెన్సే, ఎక్కువసేపు నడవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడైతే వీళ్ళు తిథి ప్రకారం కొన్ని ఫెస్టివల్స్ చేసుకుంటారు తమిళ్ వాళ్ళు. మేము వెళ్ళిన తిథి చాలా బాగుంది. సో ఆ తిథి నాకేమో తెలీదు. వీళ్ళంతా నిమ్మకాయలు, గాజులు, ఇలా జ్యోతులు వెలిగడం మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ స్థల పురాణం ప్రకారం అమ్మవారికి మహిషాసురుడు అనే రాక్షసుడికి యుద్ధం జరిగినప్పుడు అమ్మవారు ఆయన తల ఖండిస్తారంట. ఆ తల పడిన ప్లేసు ఈ టెంపుల్ ఉన్న ఏరియా అంట. అండ్ సమ్ భక్తుల కోరిక మేరకు ఇట్లాగా ఆ నరికిన తల ఉంటుంది కదా, ఆ తల మీద అమ్మవారు నుంచొని భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. సో స్టోరీ అది. అండ్ అమ్మవారితో పాటు ఇక్కడ సప్తమాత్రికలు కూడా చాలా ఫేమస్. వీళ్ళ గురించి మళ్ళీ సపరేట్ స్టోరీ ఉంది, అది నాకు అంత ఐడియా లేదు. బట్ మీరు వెళ్ళినప్పుడు మాత్రం అమ్మతో పాటు ఈ సప్తమాత్రికల్ని కూడా ఖచ్చితంగా చూడండి. మొత్తానికి అమ్మవారి దర్శనం నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారు నిజంగా అక్కడ ఉన్నారు అన్నట్టు ఫీలింగే ఉంది. ఇంకా అటు నుంచి మా మఠంకి వచ్చేసాము. మంచిగా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాం. ఈసారి కొంచెం కొత్తగా చేశాను నేను. ఫస్ట్ టైం చేసినప్పుడు నార్మల్ ప్యాంట్, నార్మల్ రెగ్యులర్ వేర్లోనే వెళ్ళిపోయాం, కంఫర్ట్ క్లాత్స్ వేసుకొని. అండ్ ఇంకొకటి మధ్యలో ఆగడం, తాగడం, తినడం అంతా చేసాము. బట్ ఈసారి అవేం చేయకూడదు. ఎండ్ ఆఫ్ ద గిరి ప్రదక్షిణ వరకు ఓం నమ శివాయ అనుకుంటానే ఉండాలి. తోచినంత ఎవరో ఒకరికి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను నేను. సో మ్యాక్సిమం ఆ శివయ్య అనుగ్రహం వల్ల నేను అలానే కంప్లీట్ చేశాను గిరి ప్రదక్షిణని. ఇక్కడ నేను వెళ్ళే దారిలో నాకు చాలా ఆవులు, కుక్కలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒకటి తీసుకోవాలి వాటికి అని ఆవుల కోసం నేను ఫ్రూట్స్ తీసుకున్నా. డాగ్స్ కోసం వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నా. ఇంకా నాకు కనిపించినంత వరకు మ్యాక్సిమం ఫీడ్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ మధ్యలో అయితే స్వామీజీలు దగ్గరకు వస్తున్నారు. నాకు అర్థం కాలేదు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది. తర్వాత నా ఫ్రెండ్ చెప్పాడు అనమాట, ఇట్లా సన్యాసం తీసుకున్న వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు కదా, కొంతమంది వచ్చి డైరెక్ట్ అడుగుతారు, కొంతమంది అడగరు, నీ దగ్గర ఉంటే ఇవ్వు అన్నట్లు నా ఫ్రెండ్ చెప్తే ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరం బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని మా దగ్గరకు వచ్చిన ప్రతి స్వామీజీకి మేము ఇచ్చేసాము. ఇంకా అలాగా మా గిరి ప్రదక్షిణ అంతా మంచిగా ఫ్లో వెళ్ళిపోతూ ఉందన్నమాట. దొరికిన కాడికి ఫీడ్ చేసుకుంటూ వాళ్ళకి పంచుతూ మంచిగా గుడులన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే మనకి 8 శివాలయాలు ఉంటాయి. 8తో పాటు సూర్యలింగం, చంద్రలింగం అని కూడా ఉంటుంది. ఈ 8 శివాలయాలకి ఒక్కొక్క శివాలయంకి ఒక్కొక్క పేరు. ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, వరుణలింగం, కుబేరలింగం, యమలింగం, ఈశాన్యలింగం, ఇట్లా. ఇవేంటంటే ఈ 8 వచ్చేసి మనకి అష్టదిక్కులు సంథింగ్ ఉంటుంది కదా కాన్సెప్ట్. అష్టదిక్కులకి దిక్పాలకులు ఇలా ఉంటారు, వాళ్ళు వచ్చి స్వయంగా ఈ శివాలయాల్ని ప్రతిష్ఠింపజేశారనమాట. సో ఒక్కొక్క శివాలయానికి ఒక్కొక్క ప్రఖ్యాతి ఉంది. అండ్ మనం విజిట్ చేసినప్పుడు మనకు ఒక్కొక్క బ్లెస్సింగ్స్ వస్తాయి. అలాగా ఈ 8 శివాలయాలు చూడాలి. ఇవి కాకుండా
సూర్యలింగం, చంద్రలింగం అని కూడా ఉంటుంది. సూర్యలింగం దర్శనం చేస్తే మనకి మంచి హెల్త్ వస్తుంది. చంద్రలింగం దర్శనం చేసుకుంటే మంచి వెల్త్ అండ్ పాజిటివ్ పీస్ఫుల్నెస్, పాజిటివిటీ అవన్నీ వస్తాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ టెంపుల్ మనకి మంచి బెనిఫిట్స్ ఉంటుంది. బెనిఫిట్స్ కోసమనే కాదు, భక్తితో వెళ్ళండి. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా స్వామి ఆశీర్వాదం అయితే మన మీద కంపల్సరీ ఉంటుంది. అండ్ నాకు ఇక్కడైతే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ శివయ్య అనుగ్రహం నా మీద నిజంగా ఉంది. యాక్చువల్లీ నాకు ఉంది, నేను బలంగా నమ్ముతానే శివయ్య నాతో ఎప్పుడు ఉన్నాడు అనేసి. సో అది వన్స్ అగైన్ నాకు ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక అతను నాకు ఒకటి ఇచ్చాడు అనమాట, ప్రసాదం అనేసి. తమిళ్లోనే మాట్లాడాడు, నాకు ఆయన చెప్పింది కూడా ఏం అర్థం కాలేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇది స్వామి ప్రసాదము, యూస్ చేసుకో, మంచి జరుగుతుంది అనేది చెప్పాడు. నాకు అదొక్కటే అర్థమైంది. బట్ యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఈరోజు మార్నింగే మేము స్వామి దర్శనం చేసుకున్నాం కదా, అక్కడ దర్శనం అంతా అయిపోయి బయటకు వస్తున్నప్పుడు తూర్పు గేట్ దగ్గర అనుకుంటా ఈ ప్రసాదం అని అమ్ముతున్నారు. నేను ప్రసాదం అంటే ఏమనుకున్నా, తినేదేమోలే, ఎందుకు ఇప్పుడు మనం ఎట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా అనేసి అనుకున్నా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ చిన్న డబ్బా, ఇదే ప్రసాదం అంట. యాక్చువల్లీ ఇదేమంటే, కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కార్తీక జ్యోతి వెలిగిస్తారు కొండ మీద. ఆ మిగిలిన రెసిడ్యూ అంతా ఇట్లా ప్రసాదం లాగా తీసుకొని భక్తులందరూ పెట్టుకుంటారంట. చాలా మంచిది, ఇది దొరకడం కూడా అదృష్టం అది. సో ఆ అదృష్టాన్ని నా శివయ్య నాకు ఇచ్చాడు. చాలా అసలు ఆనందంలో నేను వెళ్ళిపోతా ఉన్నాను. మధ్యలో ఆదన్నమలై టెంపుల్ గురించి నేను మర్చిపోయాను. ఇదేంటంటే, మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న రోడ్డుకి చాలా లోనకు ఉంటుంది. మ్యాక్సిమం భక్తులకి ఎవరికి అంత ఐడియా ఉండదు ఇక్కడ ఒక టెంపుల్ ఉందని. ఎవరు బాగా తెలిసిన వాళ్ళైతేనే ఈ టెంపుల్కి వస్తారు. నేనైతే ఈ టెంపుల్కి వచ్చేసాను. అండ్ ఈ టెంపుల్కి రాగానే నాలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అసలు ఫుల్ ఎక్స్పాండ్ అయిపోయింది. నా ఆరా కానీ, నా ఎనర్జీస్ కానీ అన్నీ ఎక్స్పాండ్ అయిపోయినాయి. డైరెక్ట్ స్వామి దగ్గరికి వెళ్ళిపోయి అలా నుంచొని పోయాను. ఇంకా అలా కూర్చొని ధ్యానం చేసుకుంటూ స్వామితో మాట్లాడుకుంటూ నాకైతే భలే అనిపించేసింది. ఇదే టెంపుల్లో ఇంకో ఫేమస్ థింగ్ ఏంటంటే, అనంత బిల్వ వృక్షము ఏదో ఉంటుంది, దాని పేరు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. డిఫరెన్స్ ఏంటంటే, మనకి రెగ్యులర్ బిల్వ వృక్షానికి 3 లీవ్స్ ఉన్న ఆకు ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే 6, 9 అలా ఉంటాయి అన్నమాట. చాలా బాగా ఉంటుంది. అది క్లిప్ తీయడం మర్చిపోయాను. నా ఎక్సైట్మెంట్, నా ఎనర్జీ, వైబ్రేషన్స్ వీటన్నిటికీ ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇంకా అండ్ చాలా హ్యాపీనెస్ కూడా. అంటే ఇక్కడున్న వాళ్ళ నమ్మకం ప్రకారం ఈ 3 శివాలయాల దర్శనం గిరి ప్రదక్షిణలో వచ్చేస్తే అది చాలా 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 అదృష్టం వస్తుంది అనేసి ఇట్లా చెప్తా ఉంటారు. సో ఆ అదృష్టం నాకు దక్కిందని ఇంకా అసలు ఆ హ్యాపీనెస్లో నేను ఏం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు. మొత్తానికి అలా అయితే నా జర్నీ, నా గిరి ప్రదక్షిణ అయితే నేను స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ ఇంకొకటి మోక్ష మార్గం అని వస్తుంది. మనం గిరి ప్రదక్షిణ ఇంకొంచెం అబౌట్ టు ఎండ్ అన్నప్పుడు వస్తుంది. మోక్ష మార్గం కూడా చాలా యునీక్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు మినీ హార్ట్ అటాకే వచ్చింది. గుండె దడ అవన్నీ జస్ట్ ఆ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లోనే మనం ఏదో సాధించేసాం, ఏదో వచ్చేసింది అనే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం నేను వెళ్తున్నప్పుడు నాకు 0 ఫీలింగ్స్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఏం లేదు. అలా వెళ్ళి ఇలా వచ్చేసాను. ఫస్ట్ టైం వెళ్ళినంత ఇది లేదు. అండ్ ఈ మోక్ష మార్గంలో కూడా 3-4 టైమ్స్ అలా వెళ్తే సంథింగ్ పునర్జన్మ రిలేటెడ్ ఏదో ఉంటుంది, అది నాకు క్లారిటీ లేదు. అండ్ ఈ వ్లాగ్లో నేను చాలా బేసిక్, ఎవరన్నా నా ఏజ్ వాళ్ళు చూస్తే అర్థం అవ్వాలన్నట్లు పెట్టేశాను. మొత్తానికి మా దర్శనం అంతా అయిపోయి రాజగోపురంకి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వాలంటే మనం టెంకాయ కొట్టి హారతి, జ్యోతి వెలిగించి టెంకాయ కొట్టి హారతి ఇస్తే అయిపోతుందంట. సో అదే ప్రాసెస్ ఫాలో అయిపోయాం. అండ్ ఈ టెంపుల్స్, ఈ శివాలయాలు అని చెప్పాను కదా, ప్రతి శివాలయం దగ్గర ఒక నందీశ్వరుడు, ఒక కొలను, అన్నీ కూడా అరుణగిరి సైడే ప్రొజెక్ట్ అయి ఉంటాయి. అది కూడా మిస్ అవ్వకండి. అండ్ కరెక్ట్గా మాది ఎండ్ అయిపోయే టైంకి ఇక్కడ ఒక అఘోరా వచ్చాడు. ఆయన చూడంగానే నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. మా ఫ్రెండ్కి చెప్తా ఉన్నాను అనమాట, ఆయన్ని కూడా తీ అనేసి. ఫస్ట్ టైం అట్లా లైవ్లో అఘోరాని చూడడం. అండ్ మొత్తానికి అసలు ఇదొక జర్నీ, మనం అది ఎక్స్పీరియన్స్ అయితేనే అది మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా నాకైతే లిటరల్లీ నా రోమాలు ఎట్లా నిక్కబొడ్చుకుంటున్నాయి. అక్కడ నాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయింది, నేను ఇది ఫీల్ అయ్యాను అనేసి అన్నీ చెప్తుంటే. మీలో కూడా ఖచ్చితంగా ఎవరన్నా వెళ్ళకుండా ఉంటే అరుణాచలం మాత్రం మస్ట్ అండ్ షుడ్ వెళ్ళండి.
ఖచ్చితంగా మీకు అరుణాచలం ముందు తర్వాత అనే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నాకైతే పర్సనల్లీ చాలా తెలిసింది. అండ్ ప్రతి ఒక్కళ్ళని వెళ్ళమని చెప్తాను నేను. నా ఫ్రెండ్స్ కూడా ట్రిప్స్ ఏమన్నా అంటే అరుణాచలం పోదామా అనే అంటా నేను. ఇక్కడైతే నేను టెంకాయ కొట్టేటప్పుడు అఘోర వచ్చేసాడు అనమాట నా దగ్గరికి. ఆయన్ని చూడంగానే నాకు భయం వేసింది. ఒళ్ళంతా విభూది పూసుకొని అలా తిరుగుతా. అండ్ ఆయన పెట్టుకునే దండాలు కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి. మామూలుగా మనం పెట్టుకునేలాగా పెట్టారనమాట. మొత్తానికి మా గిరి ప్రదక్షిణ అయితే ఆ శివానుగ్రహంతో విజయవంతంగా కంప్లీట్ చేసేసాము. అండ్ కమింగ్ వ్లాగ్స్లో నేను కంచి టెంపుల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసేసాను, చూసేయండి. థ్యాంక్ యూ.